ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలలో చాలా సీనియర్ మంచు విష్ణు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇంచుమించు పుష్కర కాలం అయిపోతున్న మంచు విష్ణు కెరీర్లో ఇంతవరకు ఒక్క బ్లాక్ బాస్టర్ హిట్ కూడా అందుకోలేకపోయాడు. అయినా సినిమాలలో నటిస్తూ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ మంచువారబ్బాయి. తన భార్యతో తనకున్న అనుబంధాన్ని ఒక అందమైన మెసేజ్ ద్వారా పెట్టిన విష్ణు భావాలు చూస్తే రానున్న రోజులలో విష్ణు రచయితగా మారిపోతాడా అని అనిపించడం సహజం. అందమైన అమ్మాయిలను నువ్వు ఫ్లర్ట్ చేస్తుంటావు, నీలాంటి మొగుడు కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఉంటే నీకు కట్ చేసేదాన్ని అని హన్సిక ఒకసారి విష్ణుతో చెప్పిందట. ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ విష్ణు తాను చాలా మందితో రొమాన్స్ చేస్తా, డాన్స్ చేస్తా, అందమైన బామ్మలతో కలిసి తిరుగుతాను, ఇది నా ప్రొఫెషన్ అని కామెంట్ చేస్తూ అయితే భర్తగా తనెలా ఉంటాడో కూడా పోస్ట్ చేశాడు. నేను ఏడాదిలో 300 రోజులు భార్య సహనానికి టెస్ట్ పెడుతూనే ఉంటాను. యానివర్సరీలు, బర్త్డే ఈవెంట్స్, కలిసి డిన్నర్ చేయడం అన్ని మిస్ అవుతూ ఉంటాను. తొందరగా నిద్రపోయి ఆమె లేచేలోపే షూటింగ్కి వెళ్ళిపోతాను. ఇప్పటి వరకు తనని హనీమూన్కి కూడా తీసుకెళ్లలేదు. అయినా నా భార్య ఎటువంటి కండిషన్లు లేకుండా నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. పొద్దున్నే ఆమె మొహాన్ని చూసినప్పుడు దేవుడు నాకిచ్చిన వరం అని అనిపిస్తుంది అంటూ తన మెసేజ్ని ముగించాడు. మంచు విష్ణు మంచు మనోజ్ చేసే అల్లరి తెలుసు కాబట్టి మోహన్ బాబు తనకు కొడుకుల కన్నా తనకు కోడళ్ళు బంగారం అంటూ ఆ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఓర్రా మాస్.